ఫస్ట్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఆఫ్టర్ 12 years మీడియా ముందు ఫస్ట్ వస్తున్నాను. అది కూడా నా తమ్ముడు రాధాకృష్ణ కోసం. తను మొదటిగా నీర్కుల్లా సినిమా హీరోగా చేస్తున్నాడు. మీరు సినిమా చూసి చెప్పండి, నిజంగా బాగుంటే మళ్ళీ సినిమాకి వెళ్ళండి. ఎందుకంటే తన గురించి నాకు తెలుసు. అతను నా దగ్గర 13 years నుంచి వస్తున్నాడు. వాడు డాన్సర్గా, డాన్స్ మాస్టర్గా, ఇప్పుడు హీరోగా అడుగుపెట్టాడు. మీరు అందరి ఆశీర్వాదం అతనికి ఉండాలని శ్రీహరి గారు తరఫున మిమ్మల్ని అడుగుతున్నాను. తర్వాత ఇంకొకటి, ప్రెస్ వాళ్ళందరూ రాధాకృష్ణకి తనకి బ్యాక్ బోన్ ఎవరు లేదు. మీరే అతనికి బ్యాక్ బోన్గా ఉండి అతని ముందుకు రావడానికి హెల్ప్ చేయాలి. ఇది నా పర్సనల్ కోరిక. నా పర్సనల్ కోరిక మాత్రం కాదు, నా పిల్లలు ఇద్దరిలో మేహాం శ్రీహరి ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. అతనికి వచ్చి ఇతనంటే తెగ పిచ్చి. ఎవ్వరూ వద్దు వాడిని వదిలేస్తే చాలు. నా పెద్ద బాబు సరే, చిన్న బాబు శశాంక్ సరే, మేహాం సరే, రాధాకృష్ణ ఉంటే చాలు. అమ్మ కూడా వద్దు, అంత క్లోజ్. అంత చిన్నప్పటి నుంచి నా పెద్ద బాబు దగ్గర 8 months నుంచి వీడి దగ్గరే పెరిగాడని కూడా చెప్పొచ్చు. చిన్నబాబు వచ్చిన తర్వాత చిన్నబాబు ఇంకా దగ్గర అయిపోయాడు. ఇప్పటికీ వాళ్ళు ఇక్కడ లేదు, పెద్దబాబు బర్త్డే కోసం అబ్రాడ్ వెళ్ళారు. సో నేను చెప్పాను, ఇట్లా రాధాకృష్ణ అన్నది వచ్చి సినిమాకి వెళ్తున్నా. అమ్మ నేను ఒక్కదాని వెళ్తే ఏం వెళ్తాడా అంటే, పర్లేదమ్మా నేను వెళ్ళిరా, నా బ్లెస్సింగ్స్ చెప్పు, నేను వచ్చిన తర్వాత నేను వచ్చి చూస్తాను చెప్పాడు. ఇది ఈ మాట కాదు, నిజంగా అతను చెప్పాడు. ఇప్పుడు అక్కడ బయట తిరుగుతుంటాడు, అందుకని నేను చేయలేను. సో ప్రెస్ వాళ్ళు అట్లాగే శ్రీహరి గారు ఫ్యాన్స్కి, తనకు కొత్తగా వచ్చిపోయే ఫ్యాన్స్ అందరికీ అతన్ని ముందడుగు మంచిగా ఉండాలని మీ ఆశీర్వాదం వీడికి కావాలి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళు ఇక్కడ వచ్చినందుకు. నేను పర్సనల్గా తర్వాత నా మేఘాంశది శ్రీహరిది మీ అందరినీ కలుస్తాను త్వరలో, నెక్స్ట్ మంత్ కలుస్తాను. దానికి ముందు నా రాధాకృష్ణకి మీ వల్ల ఎంత హెల్ప్. ఎందుకంటే తెలుసు, ఒక హీరో అయినా సరే, హీరోయిన్ ఎవరైనా సరే, వాళ్ళకి ఫస్ట్ మొదటి అడుగు వచ్చి మొదలవుతుంది ప్రెస్ వాళ్ళతోటే. తర్వాతనే ప్రొడ్యూసర్ అయినా సరే, డైరెక్టర్ అయినా సరే, వాళ్ళు ఎంత ఇచ్చినా జనాల దగ్గర తీసుకుని వెళ్ళేది ప్రెస్ వాళ్ళే. అందుకని ప్రెస్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే నా తెలుగు ఓకే, ముందు కంటే బెటరా? రెడీయా? రెడీయా? రెడీ. మీడియాకి నా నమస్కారం. నీర్కుల ఫస్ట్ ట్రైలర్ లాంచ్ చూడారా? ఇక్కడి నుండి కొన్ని క్రోసుల దూరంలో నీరుకుళ్ళ గ్రామం ఉంది. అక్కడ చెన్నకేశవ ఆలయంలో మహిమగల దేవుని విగ్రహాన్ని ఈ సొంతం చేసుకోగలడు.
అద్భుత నా నీరజ గురించి ఇంకొక్క మాట వైట్ రోజ్ ఎల్లో రోజ్ ఏంద్రా ఇదంతా? ప్రేమ గడ్డొచ్చిన ఎవడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. మొన్న ముద్దుగాల మీ అమ్మ నాకల్ని చూసి ముద్దు తిప్పుకుంట గట్ల పాటంట పోతే నీ అయ్య ముద్దుగాడు ఓరగంట చూస్తూ బిడ్డకెళ్ళి చూస్తూ నన్ను సంపుదాన పడితే ఏందే అరే ఏందే అరే ఏందే నాకిట్ల రామ కోసాని ఎలాంటి లోహాన్నైనా నీరుకుళ్ళ ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. ఇంకొకటి నా తమ్ముడిని రాధాకృష్ణని పెట్టుకొని ధైర్యంతో ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ప్రతి వాళ్ళకి, ఎడిటర్ గారికి, అందరికీ శ్రీహరి తరఫున మా ధన్యవాదాలు. గుడ్ లక్ రా. థ్యాంక్ యూ. గుడ్ లక్. నేను చెప్పినట్టు చెప్పేశాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బోలేను. ఈ సందర్భంగా ఇక్కడికి ముఖ్యంగా ఈరోజు రావడానికి గల కారణం నా మిత్రుడు ఆర్కే. అతను డ్యాన్సర్గా, తర్వాత డ్యాన్స్ మాస్టర్గా ఒక సినిమా తీశాడు. అదే నీరుకుళ్ళ సినిమా పేరు. మంచి పల్లెటూరు బ్యాక్డ్రాపు. అతను హీరోగా, తర్వాత రిద్ది హీరోయిన్గా ఈ సినిమా, మరి కృష్ణ గారు ప్రొడ్యూసర్గా, తర్వాత రమేష్ డైరెక్టర్గా ఈ సినిమా చాలా అద్భుతంగా ఈరోజు మీ ముందు ట్రైలర్ అనేది లాంచ్ మా శాంతక్క చేయడం అనేది అది చాలా నిజంగా మీ అదృష్టం అనుకోవాలి. అది నేను ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించేటువంటి క్రమంలో ఇవాళ శాంతక్కని ఇలా చూడడం అనేది, 12 ఏళ్ల తర్వాత మళ్ళీ కలవడం అనేది, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను యమహో సినిమా అప్పుడు మహతి నా పేరు మ్యూజిక్ డైరెక్టర్గా చేసినప్పుడు శాంతక్క ఇంట్లో నాకు ఎన్నిసార్లు అన్నం పెట్టారో. మా శ్రీహరి అన్నగారికి నేను చాలా నవ్వించేవాడిని. ఎంత అంటే బోలే అనగానే ఇంకా మహతి అని నన్ను ఫోన్ చేసి మీ ఫిష్ కర్రీ వండినా, మీ ఇంట్లో ఏది వండినా నన్ను ఇన్వైట్ చేసి నాకు మీరు ఎన్నిసార్లు అన్నం పెట్టారో, నా జీవితంలో ఒక్కసారి అన్నం పెడితేనే మర్చిపోను. ఎన్నిసార్లు అన్నం తిన్నా మీ ఇంట్లో. నేను కాసల శ్యామ్ ఇద్దరం వచ్చేది, మీ ఇద్దరం పాటలు పాడేది బాగా ఇంట్లో. తర్వాత మిమ్మల్ని చాలా కాలం ఈ సినిమాకి కలవడం అనేది చాలా మీ అదృష్టం నిజంగా కూడా. అక్క రావడం కూడా ఆశీర్వదించడం. సో ఆర్కే ఏంటంటే నీరుకుళ్ళ సినిమాలో హీరోగా తను చేయడం ఎంత ఎసెట్ అంటే నేను చెప్తాను. తను ఒక డాన్సర్గా మీదొక మెమొరీ కూడా ఇందులో కలిసింది. ఎందుకంటే అప్పుడు బంగారు కోడి పెట్ట అనే పాటకు మీరు డ్యాన్స్ ఆడారు కదా. ఇప్పుడు బంగారు కోడి పెట్ట పాటలో డాన్సర్గా నువ్వు దాంట్లో హీరో పక్కన రామచంద్ర గారి పక్కన నువ్వు ఆడడం నాకు చాలా, అంటే అప్పుడు ప్రేమ్ రక్షిత్ గారి అసిస్టెంట్ ఉండడం వల్ల నువ్వు అలా ఆ పాటకు అట్లా డాన్సర్గా ఆడి మాస్టర్గా ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు హీరోగా వచ్చావు కాబట్టి చాలా నిజంగా యువర్ లక్కీ. ఇలాంటి సినిమాలు నీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, నీకు, తర్వాత హీరోయిన్ రిద్దికి, తర్వాత ఈ ప్రొడ్యూసర్ కృష్ణ గారికి, తర్వాత డైరెక్టర్ రమేష్కి నా ఆశీర్వాదాలు చెప్తూ, ఈ సినిమా నీరుకుళ్ళ అనేటువంటి సినిమా ఒక పల్లెటూరి బ్యాక్డ్రాప్లు వీళ్ళు చేశారు. తర్వాత ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను మ్యూజిక్ డైరెక్టర్ గారి మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ కూడా నా బ్లెస్సింగ్ చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సినిమాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే, ఇలాంటి సినిమాల్ని ఆశీర్వదించాలంటే, ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే మీడియా, ఇలా మీరే మెయిన్. అసలు మీరు లేకపోతే ఏ సినిమా, ఏ పాట, ఏది లేదు, ఏ ప్లాట్ఫామ్ లేదు. కాబట్టి ప్రతిదానికి మీరే కారణం. కాబట్టి దయచేసి ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించి మీరు ప్రజల ముందుకు వెళ్ళడానికి మీరు
రథసారథులుగా నిలుస్తారని మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నీరుకుళ్ళ సినిమాను అందరూ చూడండి. ఇవాళ శాంతక్క గారు నీరుకుళ్ళ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా మీ అదృష్టంగా నేను భావిస్తూ శాంతక్క గారికి కూడా వారి పక్కన కూర్చొని నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ అందరికి నమస్తే. థ్యాంక్ యూ. రెడీ ఓకే